రాజైతే కలవతి ఏదని అడుగుతూ ఉంటాడు. "నీకు తెలీదా రాజ్ తనకి కళ్ళు తిరిగాయి, నీరసంగా ఉందని రెస్ట్ తీసుకుంటుంది" అని అంటూ ఉంటుంది అపర్ణ. ధనలక్ష్మి అయితే ఇదొక కొత్త నాటకం స్టార్ట్ చేసింది రాజ్. పనులు తప్పించుకోవడానికి ఇదొక నాటకం అని అంటూ ఉంటుంది ధనలక్ష్మి. దానికి రాజైతే "ఆపండి పిన్ని, కళావతి ఎప్పుడు అలా చేయదు. పనులు చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటుంది. తనకు ఒంట్లో బాగోక ఏదో అయ్యే ఉంటది. లేకపోతే తనెప్పుడు పనులకి వెనకాడదు" అని చెప్పేసి రాజు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. "ఆగు రాజు, నువ్వు భోంచేసి వెళ్ళు" అని అంటూ ఉంటుంది అపర్ణ. "లేదు మమ్మీ, తర్వాత వచ్చి చేస్తాను" అని చెప్పేసి కళావతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. "ఏంటి కావ్య, ఏమైంది" అని అడుగుతూ ఉంటాడు. కావ్య రాజుని చూసి కళ్ళు తుడుచుకొని "ఏం లేదండి" అని అంటూ ఉంటుంది. దానికి "పర్లేదు చెప్పు కావ్య, నేను ఆఫీస్‌లో బిజీగా ఉండి నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి నాకు అవ్వలేదు" అని అంటే, అప్పుడు కావ్య రాజుని చూస్తూ "ఎంత బిజీగా ఉన్నారో" అని అంటూ ఉంటుంది. "లేదు కావ్య" అని అంటే, "నేను హాస్పిటల్‌లో మిమ్మల్ని ఒక ఆవిడతో చూశానులెండి" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒకసారిగా రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. "కావ్య, నీకు ఆ విషయం గురించి చెప్పాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇదే టైము, మరెందుకు చెప్పేస్తానని" చెప్పేసి శ్వేత గురించి చెప్తూ ఉంటాడు. తను హాస్పిటల్‌లో చెప్పింది నిజం కాదు, పోలీస్ కేస్ అవుతుందేమోనని అలా చెప్పింది. తనకు వేరేగా పెళ్ళయింది. తన భర్తకి తనకి ప్రాబ్లమ్స్ అవ్వడంతో నేను హెల్ప్ చేస్తున్నాను. వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు. తనకి ఏవో గొడవలవుతున్నాయి. తనుకి హ్యాండ్ కట్ అవ్వడంతో నేను హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను అంతే. ఎప్పటికైనా నువ్వే నా భార్యవి అని రాజు అనడంతో కావ్య నమ్మకుండా అలా చూస్తూ ఉంటుంది. "మీరెప్పుడూ నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. నన్ను ఊగించుకుందామని చూస్తున్నారని" మనసులో అనుకుంటూ ఉంటుంది. "ఇప్పుడు ఇంకో నాటకం స్టార్ట్ చేశారా ఏంటి? మీరు ఏది నిజం చెప్తున్నారో, ఎప్పుడు అబద్ధం చెప్తున్నారో, ఎప్పుడు నిజం చెప్తున్నారో తెలియట్లేదని" మనసులో అనుకుంటుంది. రాజు ఆడిన మాటలు విని అపర్ణ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది.